సో ఫైనలీ ఫ్రెండ్స్ థండేల్ మూవీ రిలీజ్ అయింది. వీడియోలో కొంచెం స్పాయిలర్స్ ఉండవచ్చు. అందరికన్నా ముందు చెప్పాలంటే మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ నంబర్ ఉంది భయ్య. డిఎస్పీ గారు మ్యూజిక్ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయన. ఇంకా పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా హీరో హీరోయిన్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే సాయి పల్లవి గారి యాక్టింగ్ నో డౌట్ టాప్ లెవెల్ యాక్టింగ్ సాయి పల్లవి గారిది. ఇంకా నాగ చైతన్య గురించి చెప్పాలంటే ట్రైలర్ లో ఆయన యాక్టింగ్ బాగానే అనిపించింది. కానీ మూవీ స్టార్ట్ అయినాక 15 to 20 minutes ఆయన అపిరెన్స్ వచ్చాక ఆయన డైలాగ్స్ కు ఇంకా ఆయన యాక్టింగ్ మ్యాచే కాలేదు. కానీ మెల్లమెల్లగా ఆయన కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కానీ మూవీ అందరికన్నా నెగటివ్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్ భయ్య. అది ఊరిలో ఉన్న స్లాంగ్ ఉండాలి మూవీలో, తెలుగు లాంగ్వేజ్ స్లాంగ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్పాలో ఉన్న లాంగ్వేజ్ స్లాంగ్ మీకు ఎరకని ఎట్లా ఉంటుందో అట్లనే మూవీలో ఒక థీమ్ లాంగ్వేజ్ లేదు దీంట్లో. బేసికల్లీ హీరో హీరోయిన్ డైలాగ్ స్లాంగ్ కూడా బాగానే ఉన్నాయి. కానీ అదర్ క్యారెక్టర్స్ తెలుగు లాంగ్వేజ్ అట్లా కనెక్ట్ కాదు. ఇంకా మూవీ సెకండ్ హైలైట్ పాజిటివ్ పాయింట్ అంటే హీరో హీరోయిన్ లవ్ కనెక్షన్. అది చాలా మంచి ఫీల్ అవుతుంది ఆడియన్స్ కు. ఇంకా ఇందులో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మీకు ఎరికే ఉంటది మూవీ రియల్ లైఫ్ మీద బేస్ ఉందని. అది ఫిషర్స్ మ్యాన్ ది లైఫ్ పోర్ట్రేట్ చేయాలని చూపించే కోషిష్ చేశారు డైరెక్టర్ గారు. అది కూడా వర్క్ అవుతుంది చాలా మంచిగా సినిమాలో. ఇంకా మధ్యలో ఒక పాకిస్తాన్ జైల్ సీన్ వస్తుంది. అది ఇంతంతా కూడా ఫీల్ కాదు కి వాళ్ళు పాకిస్తాన్ లో జైల్లో ఉన్నారని. ఆ జైల్ సెటప్ ఎక్దమ్ వర్స్ట్ గా ఉండే. ఇంకా ఆ సీ సీక్వెన్స్ సీన్ ఉంటది కదా, బోటు తుఫాన్ లో ఇరుక్కుపోతుంది. ఆ సీన్ కూడా చాలా మంచిగా ఉండే. ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటంటే మూవీలో సీన్స్ బాగా ఫాస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ముందు బ్రేకప్ తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లవ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పాకిస్తాన్ లో ఇరుక్కుపోతారు, మళ్ళీ లవ్ వస్తుంది, మళ్ళీ బ్రేకప్ వస్తుంది. అంత సీన్స్ తో వెనక ముంగట చూపించే కోషిష్ చేశారు. కొన్ని మందిలో కన్ఫ్యూజ్ కాగల స్టోరీ గురించి. అంటే అంత ఫాస్ట్ గా క్లిక్ కావు సీన్లు, ఇంకా ముంగట సీన్లు చూపిస్తాయి. కానీ మూవీలో సాయి పల్లవి గారి పెళ్లి చేసుకొని కూర్చున్నారు కదా, ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచిగా రాశారు. ఫైనల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ నేను చూసేటప్పుడు ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటా. అంటే మధ్యలో ఇట్లా అనిపిస్తుంది కి డబుల్ క్లిక్ చేసి 10 seconds ముంగట తీసుకోవాలి నేను మధ్యలో. కానీ థియేటర్ లో అది పాసిబుల్ కాదు. అందుకని మధ్యలో ఎప్పుడు సీన్ అయిపోతుందా అని అనిపిస్తుంది. మూవీ చెప్పాలంటే అప్పుడే మంచి సీన్ అనిపిస్తుంది, అప్పుడే బోరింగ్ అనిపిస్తుంది. కానీ ఏంటి క్లైమాక్స్ చాలా బాగుంది. ఓవరాల్ మూవీ చెప్పాలంటే వన్ టైం వాచ్ ఉన్నది. మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అంతవరకు చూస్తుండండి తెలుగు ఎక్స్ప్లెయిన్.